సార్ ఏ ఛానల్ అయినా కానీ, ఏ యూట్యూబర్ అయినా కానీ, అప్పుడప్పుడు అరపాదరప కానీ, అది ఏబి వెంకటేశ్వర కానీ, నేను కానీ, మరి ఇంకెవరైనా కానీ విద్యుత్ స్కామ్ గురించి మాట్లాడితే కనీసం ఖండన రాదు, దాని గురించి అసలు కదలిక రాదు. అసలు ఏం సార్ విద్యుత్ స్కామ్ అంటే? దాని గురించి మాట్లాడితే ఏమైనా షాక్ పెడతారా ఏంటి? మీలాంటి ఆంధ్రప్రదేశ్లో జరిగిన అతిపెద్ద స్కామ్ ఏదైనా ఉందంటే అది విద్యుత్ స్కామే. ఈ స్కామ్లన్నిటికీ తలమానికం అది. నేను చెప్పా కదా, దేశంలో ఉన్న ప్రతి ఇండస్ట్రియలిస్ట్ ఆంధ్రప్రదేశ్కి రావాలి ఒక కంపెనీ లాంటి. ఏమో అది దాన్ని కదిలించొద్దని ఢిల్లీ పెద్దల ఇదేమన్నా ఉందే? ఏమో నాకు తెలీదు. ఖచ్చితంగా కూడా మీ పార్టీ వాళ్ళే కదా. ఇవన్నీ ఎప్పుడు అంటే కదిలించకుండా కంప్లీట్గా దోచుకునే పని అయితే ఏం ఆంధ్రప్రదేశ్ ఒక్కటే ఎందుకు మాకు? ఢిల్లీ పెద్దలకి మాకు ఎన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం? 21 రాష్ట్రాల్లో ఉన్నాం. 21 రాష్ట్రాల్లో 50,000 కోట్ల స్కామ్ జరగలేదే. 50,000 కోట్ల స్కామ్ జరగలేదే. తర్వాత ఇంకొకటి, మేమే అనుకుంటే మీరంతా ఎందుకు? 21 రాష్ట్రాల్లో 16 రాష్ట్రాలు నేరుగా మేమే అధికారంలో ఉన్నాం. మేము రూలింగ్ స్టేట్స్ లో ఒక్క నిమిషం 16 రాష్ట్రాల్లో మేము డైరెక్ట్ గా ఉన్నాం బీజేపీ. మా రాష్ట్రాల్లో ఎక్కడ స్కామ్స్ లేవు. 12 సంవత్సరాల నుంచి ప్రధానమంత్రి గారు ఈ దేశానికి అవిచ్ఛిన్నంగా పరిపాలిస్తున్నారు. మరి 2G లేదు, కామన్వెల్త్ లేదు, కోల్ స్కామ్ లేదు, ఏ స్కామ్ అన్న ఉందా?